शुरू करने से पहले मेरे प्यारे मुसलमान भाइयों और बहनों, सबको अस्सलाम वालेकुम। इससे ज़्यादा मैं हिंदी में बात करने शुरू करे तो अच्छा नहीं लगता, इसीलिए मैं तेलुगु में भाषण देना शुरू करूँगा। अल्ताफ भाई, ఈరోజు ఇవాళ ఇక్కడ ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మాత్రం మొట్టమొదటగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఇంతకుముందే నేను చెప్పా, తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసిన తర్వాత నేపథ్యంలో మనం ఇవాళ కలుస్తూ ఉన్నాం. ఒకసారి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఒకసారి మీరంతా కూడా మీ చేతులు మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ పరిపాలనలో మనకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనం మామూలుగా అంటాం అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగింది అని చెప్పి అన్న మాటలు మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అయితే ఇటువంటి మాటలు చాలా ఎక్కువగా కూడా వస్తూ ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి మాదిరి అభివృద్ధి అంటే ఆయన డిక్షనరీలో ఏమిటో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిన అభివృద్ధి, సామాన్యులుగా మీకు తెలిసిన అభివృద్ధి, మనందరికీ తెలిసిన అభివృద్ధి ఏమిటి అని అంటే, నిన్నటికన్నా ఈరోజు బాగుంటే మనం అభివృద్ధి చెందాము అని చెప్పి మనం అనుకుంటాం. అవునా కాదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తర్వాత చూసిన తర్వాత నేను ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఇదే. ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, నాన్నగారి పరిపాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను కూడా ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. చూసిన తర్వాత ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనకి ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మామూలుగా ఎవరైనా కూడా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి డిక్లేర్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల ప్రణాళిక అని ఈ మాదిరిగా ఒక చక్కటి ఫోటో, అప్పుడే బాగా ఫ్రెష్గా స్నానం చేసి బాగా ఫోటో దిగాడు. దిగిన తర్వాత ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఈ ఫోటోతో కూడిన ఈ ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేశారు. ఎన్నికలప్పుడు మామూలుగా ఎవరైనా ఇటువంటి ప్రణాళిక రిలీజ్ చేస్తే ఈ ప్రణాళికకు మీనింగ్ ఏమిటి, అర్థం ఏమిటి అన్నది ఒక్కసారి మనం అంతా గమనించాలి. అసలు నిజంగా ఎన్నికలప్పుడు ఈ మాదిరిగా రాతపూర్వకంగా ఎన్నికల ప్రణాళిక అని పేరు పెట్టి, ఎన్నికల మేనిఫెస్టో అని పేరు పెట్టి ఈ మాదిరిగా మనకు ఎన్నికలకు ముందు చెప్పి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది చెత్తబుట్టలోకి వెళ్ళిపోతే అసలు ఈ ఎన్నికల ప్రణాళిక ఇవ్వడం ఎందుకు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున నేను చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు ఈ ఎన్నికల ప్రణాళికలో ఎన్నికలకు ముందు ఈ ఎన్నికల ప్రణాళికను గొప్పగా చూపించారు. ఈ ఎన్నికల ప్రణాళిక చూస్తే ఒక్కో కులానికి ఒక్కొక్క పేజీ కేటాయించారు. ప్రతి కులానికి అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఏ కులాన్ని వదిలిపెట్టకుండా ఒక్కొక్క పేజీ కేటాయించి చేశారు.
ఈరోజు ఎన్నికల ప్రణాళిక, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక ఎక్కడుంది అని, ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే కంప్యూటర్లో కూర్చొని, ఇంటర్నెట్లో కూర్చొని ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్నికల ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టో అని వెతికితే ఇది కనిపించదు. ఇది కనిపించదు. ఎందుకు కనిపించదో తెలుసా? ఇది కనిపించింది అని అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కొడతారు అనే భయంతో ఇది కనిపించదు. ఇదే ఎన్నికల ప్రణాళికలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరులకైతే, ముస్లింలకు సంబంధించి దాదాపుగా 2 పేజీలు కేటాయించాడు. 1 పేజీ అయితే ఓట్లు సరిపోవని చెప్పి ఏకంగా 2 పేజీలు కేటాయించాడు. ఈ పెద్ద మనిషి కేటాయింపులు చేసిన దానిలలో ఎక్కువ విషయాలకు పోకుండా ప్రధానమైన విషయాలను మాత్రమే క్లుప్తంగా నేను చెప్తాను. ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారు చేశారా లేదా అన్నది ఒక్కసారి మీరంతకు మీరే మీ మనస్సాక్షిని ఒక్కసారి మీరే అడగండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు ఒక్కసారి గమనిస్తే, ప్రతి ముస్లిం పిల్లలకు కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదువులు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, జరిగిందా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ప్రణాళికను ఒక్కసారి గమనించినట్లయితే, ఈ ఎన్నికల ప్రణాళికలో ఈ పెద్ద మనిషి అంటున్న మాటలు ఒక్కసారి చూస్తే చిన్నవన్నీ చాలా చెప్పాడు. పెద్దదాంటికి లెక్కేసుకుంటే ప్రతి ముస్లిం సోదరుడికి కూడా, నిరుపేద కుటుంబాల్లో ఉన్న ప్రతి ముస్లిం సోదరులకు కూడా ఇస్లామిక్ బ్యాంక్ క్రియేట్ చేస్తానన్నాడు. వడ్డీ లేకుండా రుణాలు ఇస్తానన్నాడు. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇస్లాం బ్యాంకు లేదు, వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే కార్యక్రమము లేదు. 2 కూడా జరగని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి అంటున్న మాటల్లో ఒకసారి చూస్తే, జస్టిస్ రంగనాథన్ కమిషన్ అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడాడు. జస్టిస్ రంగనాథన్ కమిషన్ రికమెండేషన్లు ఈయనేదో పాటిస్తానని, పిల్లల కోసం, ఉద్యోగాల కోసం జస్టిస్ రంగనాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ముస్లిం విద్యార్థులకు సీట్లు కూడా కేటాయిస్తామని కూడా చెప్పాడు. ఈ పెద్ద మనిషి చెప్పిన ఏ రికమెండేషను ఏది కూడా లోన్ల దగ్గర నుంచి మొదలు పెడితే, పిల్లల చదువుల దగ్గర నుంచి మొదలు పెడితే, ఈ మనిషి చెప్పిన ప్రతి విషయంలోనూ ఈ మనిషి మనందరినీ కూడా మోసం చేసిన పరిస్థితులే ఈ మేనిఫెస్టోలో అంతా కూడా కనిపిస్తుంది.